హలో అండి. అందరికీ నమస్కారం. మొన్న ఈ మధ్య ఒక ఓటీటీలో ఐ థింక్ నిన్న కాక మొన్ననే అనుకుంటా ఒక సినిమా చూసాను. 35 చిన్న కథ కాదు అని తెలుగులో. నిజం చెప్పాలంటే నేను ఈ మధ్య కాలంలో అసలు సినిమాలు చూడట్లేదు. నేను ఒక థియేటర్‌కెళ్ళి సినిమా చూడాలి అంటే ఒక 'బాహుబలి' రేంజ్ గాని, ఒక 'ట్రిపుల్ ఆర్' రేంజ్ గాని ఉంటే తప్పితే నేను కదిలి సినిమాకి వెళ్ళడానికి నాకు ఈ మధ్య కాలంలో ఇష్టపడట్లేదు. ఎందుకంటే వచ్చే సినిమాలన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. పెద్దగా స్టోరీ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఏమి పెద్ద ఆహ్, చూడాలి అని అనిపించేటట్టుగా లేవు. మేబీ మా ఏజ్‌కి అన్నీ చూసి చూసి ఉన్నాం గాబట్టి ఇంకా స్పెషల్‌గా కొత్తగా ఏమీ కనపడట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇదే మనము ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో కొంచెం ఓకే తీరిక ఉన్నది అని ఓటీటీలో చూద్దాము అని అనుకుంటే, ఓటీటీ నిండా మనకి క్రైమ్ స్టోరీసే పడున్నాయి. థ్రిల్లర్స్. ఇది లేదా వెకిలి కామెడీ. ఈ 2 తప్ప నాకు పెద్దగా ఏమీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. కానీ 35 ఒక చిన్న కథ కాదు అన్న సినిమాని ఆహ్, అంత ఇంప్రెషన్ ఏమీ లేకుండానే స్టార్ట్ చేశాను చూడటం. బికాజ్ దీని ప్రమోషన్స్ ముందర చూసాను. ఏదో వీళ్ళు వాళ్ళ సినిమాల గురించి చెప్పుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఎప్పుడు ప్రమోషన్స్ మీద నమ్మి నేను వెళ్ళనండి సినిమాలకి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమా బావుందనే చెప్పుకుంటారు. ఈ సినిమా చూస్తే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. టాపిక్ నిజంగా చెప్పాలంటే నా మనసుకి చాలా దగ్గరైన టాపిక్. నేను ఎప్పుడు దీని గురించి అందరితో మాట్లాడుతూ ఉంటాను. మా ఇంట్లో కూడా ఇది ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి ఆ టాపిక్ నాకు చాలా నచ్చింది. సినిమాలో ఆఫ్‌కోర్స్ కాస్ట్ 'నివేదా థామస్' చాలా బాగా చేశారు. ఆ మేల్ యాక్టర్‌దే చూస్తున్నాను ఇందాక చేసాం 'విశ్వక్కో' ఏదో ఉన్నది ఆయన పేరు అనుకుంటాను. బాగా చేశారు. బ్రహ్మాండంగా చేశారు. కాతే వాళ్ళిద్దరి కంటే కూడా బుడ్డోడున్నాడండి. అసలు ఎంత న్యాచురల్ యాక్షనో అసలు. చూస్తే నాకు చాలా ముచ్చటేసింది ఆ అబ్బాయిని చూస్తుంటే. అంటే ఎంత రియలిస్టిక్ యాక్షన్ నిజంగానే ఆ అబ్బాయికి ఆ పరిస్థితి ఉన్నదా అనే లెవెల్‌లో ఒక చిన్న పిల్లాడు యాక్ట్ చేయగలిగాడంటే అది చాలా పెద్ద విషయం. మై అప్రిసియేషన్ టు దట్ చైల్డ్. ఇప్పుడు సమస్య ఏంటంటే నాకు ఇది ఎందుకు నచ్చిందంటే ఆ టాపిక్‌ని ఆహ్, ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్ అండి. అది ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా బర్నింగ్ టాపిక్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే అందరికీ కూడా వాళ్ళ పిల్లలు 100% రావాలి అని అనుకుంటున్నారు. ఈ అందరూ వాళ్ళ పిల్లలకి 100% రావాలి అని కోరుకునే ఈ తరుణంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎట్లాగైపోయింది అని అంటే మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తారు. అవి ఒక్కటే చదువుకుని బై హార్ట్ చేసి వామిట్ చేసి ఎగ్జామ్‌లో మీకు 100కి 100 వచ్చాయా లేదా? ఇదే తప్పితే నాలెడ్జ్ ఉందా లేదా అని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. పక్కింటి అబ్బాయికి 100 వచ్చిందా? మన ఇంట్లో పిల్లాడికి 100 రావాల్సిందే. ఒక మార్క్ తగ్గినా గూడా ఏమిటి? ఎందుకు? ఈ ప్రెషర్ పేరెంట్స్ దగ్గర నుంచి నిజంగా చెప్తున్నాను ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇంకా ఎక్కువ చేస్తున్నారండి. ఇది చెప్పాలంటే చదువుకున్న పేరెంట్స్‌కి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉండి చక్కగా కాదమ్మా పర్వాలేదు. నీ టాలెంట్ ఏంటో చూసుకో. మనం దాని ప్రకారంగా వెళ్దాము అనంటే ఎవ్వరికీ అసలు అంత ఇది రావట్లేదండి. ఐ డోంట్ నో. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్‌లోనే లోపం ఉన్నది. మీరు పక్కింటి వాళ్ళని చూసి మనని మనం ఎట్లాగా అసెస్ చేసుకుంటాము? అసలు ఫస్ట్ థింగ్ మీ పిల్లల గురించి బయట వాళ్ళ దగ్గర డిస్కస్ చేయటమే ఈజ్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మీరు ఇదిగోండి మా పిల్లాడు ఇట్లాగా అని అన్నారని అంటే సమాజం దాన్ని బ్రాండ్ చేసి పెట్టేస్తారు అందరూ. అందులో పోనీ ఏ క్లోజ్ ఫ్రెండ్‌కో చెప్పుకొని సలహా అడగటం అన్నది ఒకటైతే, నలుగురిలో కూర్చోపెట్టి మన పిల్లల్ని మనమే దిగజార్చుకోవటం అన్నది ఇంకో పెద్ద ఇది. నేను ఈ మధ్య కాలంలో పేరెంట్స్‌ని ఇంకొక విషయం కూడా చూస్తున్నాను. ఫార్చునేట్‌లీ అది ఈ సినిమాలో లేదనుకోండి. ఇద్దరు పిల్లలున్నారనుకోండి, మంచిగా చదివే పిల్లాడిని అందరి ముందర ఎత్తేస్తారు, పొగిడేస్తారు, విపరీతంగా పొగిడేస్తారు. ఈ ఇద్దరు పిల్లలు ఇక్కడే కూర్చుంటారు. చదవని పిల్లాడికి పరిస్థితి ఏంటి? మనసులో ఏమనిపిస్తుంది? అన్నది వీళ్ళకి యాస్ పేరెంట్స్ వీళ్ళకే లేదు. పోనీ చదవట్లేదంటే ఆ పిల్లాడికి ఇంకొకటి ఏదో ఒక మంచి గుణం ఉండుంటుంది కదా! దాని గురించన్నా మాట్లాడాలి కదా!
అలా కూడా చేయట్లేదు. నేను చాలా మంది పేరెంట్స్ని చూశానండి. ఏ పిల్లాడైతే మంచిగా మాట్లాడతాడో, ఏ పిల్లాడైతే మంచిగా చదువుతాడో, ఏ పిల్లాడైతే స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ దేంట్లోనే తెచ్చుకున్నాడో, ఏ బ్యాడ్మింటన్ అనుకోండి, దేని క్రికెట్ అనుకోండి, ఆ పిల్లాడి గురించి మాత్రమే మాట్లాడతారు. ఇది పేరెంట్స్గా మనలో ఉన్న పెద్ద తప్పు. ఫస్ట్ థింగ్, అందరు పిల్లల్ని ఒకలాగా పేరెంట్సే ట్రీట్ చేయలేనప్పుడు సమాజంలో మిగతా వాళ్ళు ఎలా చేస్తారండి? ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దీనివల్ల ఈ పిల్లలు ఆ టీచర్స్ చూసారా మీరు? అందులో టీచర్ క్యారెక్టర్ కూడా ప్రియదర్శిని గారు చేసిన క్యారెక్టర్, ఆయన ఆబ్వియస్లీ హీస్ అ గ్రేట్ యాక్టర్ కాబట్టి దాన్ని చాలా జస్టిఫై చేశారు. టీచర్స్ కూడా అలాగే ఉంటున్నారు అన్ఫార్చునేట్లీ. ఓకే, తెలియని పిల్లలకి శ్రద్ధ తీసుకుని నేర్పుదాము, వాళ్ళ డౌట్ ఏంటి కనుక్కుని క్లారిఫై చేద్దాము అనే ఉద్దేశం కంటే వాళ్ళని హ్యూమిలియేట్ చేసి కించపరిచి వాళ్ళని ఎట్లాగా ఇంకా కూడా యూనో కాన్ఫిడెన్స్ లేకుండా చేయాలి అని అన్నది ఇప్పుడున్న పరిస్థితి, వెరీ అన్ఫార్చునేట్లీ. సో ఇలాంటప్పుడు ఫస్ట్ థింగ్ పేరెంట్స్ చేయాల్సింది మన పిల్లలతో మనం కూర్చుని మాట్లాడటం. అదే నివేద థామస్ క్యారెక్టర్ చేసింది అందులో, ఆ పిల్లాడి తల్లి క్యారెక్టర్. యూ సిట్ విత్ యువర్ చిల్డ్రన్, మీరు మాట్లాడండి మీ చైల్డ్కి ఏంటి ఛాలెంజ్ అని. ఆల్వేస్ అందుకే అంటున్నారు ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవాలి అని అంటే, ఒక ఆడ మనిషి ఒక లేడీ చదువుకుంటే ఆ హోల్ ఫ్యామిలీనే ఒక లిటరేట్ ఫ్యామిలీ అవుతుంది, ఒక చదువుకున్న ఫ్యామిలీ అవుతుంది అని. ఎందుకంటే ఫస్ట్ ద మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. మనకి తెలియకపోయినా మదర్ చెప్పేది పిల్లలకి ఇక్కడ ఇక్కడ రెండు కరెక్ట్ గా కూర్చుంటాయండి. సో ద మదర్ ఇస్ ద ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ద చైల్డ్. కాబట్టి మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. కూర్చుని పిల్లలతో మాట్లాడాలి, ఎందుకు ఇలా ఏంటిలా. ఒకవేళ మీ పిల్లాడు చదువుకోకపోయినా కూడా అది వాడిని కించపరచకుండా, అట్లీస్ట్ పిల్లాడు బుద్ధిమంతుడా కాదా చూసుకోండి. వాట్ ఈస్ ఇట్, పిల్లాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రెషరైజ్ ఇంట్లోనే చేస్తే పిల్లలు ఎలా ఉంటారండి? ఎట్లాగా వాళ్ళు పైకి వస్తారు? ఎలాగా వాళ్ళు క్రియేటివ్ గా థింక్ చేయగలుగుతారు చెప్పండి? ఈ ఫ్లా అన్నది నాకు అందుకే అది అడ్రస్ చేసినందువల్ల, ఆ టాపిక్ మీద ఆ సినిమా తీసినందుకు ఐ ఫెల్ట్ రియలీ గుడ్. కాకపోతే ఇందులో ఇంకొకటి విషయం కూడా చెప్పుండొచ్చు, ఆ అబ్బాయి మంచిగా చదువుకున్న తర్వాత ఆ వేద పాఠశాలలో వేసినా కూడా తప్పులేదు, దట్ ఈస్ నాట్ రాంగ్ యాక్చువల్లీ. అది ఒక్కటి నాకు కొంచెం అనిపించింది. బికాజ్ ఎవరిలో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ని హైలైట్ చేయటం అన్నది ఇంపార్టెంట్ ఒకటైతే, నాట్ యాజ్ అ లూజర్, యాజ్ అ విన్నర్ అండ్ బై చాయిస్. ఇప్పుడు ఇది నాకు రాలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని కాదు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అనకూడదు, కానీ టీచింగ్ లోకి వచ్చే వాళ్ళందరూ కూడా వేరే ఎక్కడ జాబ్ దొరకట్లేదు అని టీచింగ్ లోకి వస్తున్నారు తప్పితే, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, టీచ్ చెయ్యాలి అన్న ప్యాషన్ ఉంది అన్న వల్ల రావట్లేదు అన్ఫార్చునేట్లీ. అదే దానికే ఇది రూట్ కాజ్ అంతా, ఇదంతా దానికే అన్నమాట. సో ఫస్ట్ థింగ్, యాజ్ టీచర్స్ వీలైతే కించపరచకండి. అఫ్ కోర్స్ అందరికీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో డెడ్ లైన్స్ ఇవన్నీ ఉంటున్నాయి. యూ హ్యావ్ టు డూ ఒక టార్గెట్స్ ఇచ్చి పెడుతున్నారు. సో ఆ టార్గెట్స్ ప్రకారం వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి టీచర్స్ కూడా అండర్ ప్రెషర్ లో ఉన్నారు. పేరెంట్స్ ఎస్పెషలీ పిల్లలతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. మీ పిల్లాడు మనసులో ఏం జరుగుతుందో అని మీకు తప్పకుండా తెలియాలి. ఆ పిల్లలకి మీరు ఫస్ట్ బలం అయ్యి ఉండాలి. వేరే ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా నాకు పర్వాలేదు, మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారు నాకు సపోర్ట్ చేయటానికి అన్నది తెలియాలి వాళ్ళకి. ప్రొవైడెడ్ దే ఆర్ ఆన్ ద రైట్. ఆబ్వియస్లీ తప్పుడు పనులు చేసేస్తే మనం సపోర్ట్ చేయటం అని కాదండి, అప్పుడు కూడా చెప్పుకుని చెప్పే బాధ్యత పేరెంట్స్దే. ఐ వుడ్ సే ఈవెన్ మోర్ ద మదర్. సో ఈ యొక్క టాపిక్ నాకు చాలా మాట్లాడాలనిపించింది. నాకు చాలా నా మనసుకి దగ్గరైన టాపిక్ ఆల్వేస్. పిల్లలు ఉద్యోగం కానివ్వండి, వాళ్ళ కెరియర్స్ కానివ్వండి, దాన్ని ఎట్లా మోల్డ్ చేసుకోవాలి అని అన్నది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పేరెంట్స్ సరిగ్గా ఉంటే, ఫ్యామిలీలో ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బాగా ఉంటే, పిల్లలు ఏమీ లేకపోయినా కూడా షైన్ అవ్వగలుగుతారండి. 100% వచ్చిన వాళ్ళందరూ షైన్ అవ్వట్లేదు, 70s లో ఉన్న వాళ్ళు షైన్ కాకుండా పోలేదు, ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ ఈవెన్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా షైన్ కాకుండా పోలేదు. సో మన పిల్లలకి
మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, మనం బలం ఇవ్వాలి. అండ్ దాట్ ఈజ్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే, నా పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.